సమస్త సమర్థ సనంద సహస్ర శతక్రాద సంహూతి సంహారాజయ వివర్త విదగ్ధ విమర్ధ వినీత హిమాశిఖర గీంకార అవ్యయ ప్రణప్రియ. కల్కి మూవీలో ప్రభాస్ కర్ణుడైతే కల్కి ఎవరు? కర్ణుడికి అశ్వత్థామకి ఉన్న సంబంధం ఏంటి? కర్ణుడు మహాభారత యుద్ధంలో చనిపోతే ఇప్పుడు ఎలా తిరిగి వచ్చాడు? కల్కి మూవీ క్లైమాక్స్లో కమల్ హాసన్ 4 చేతులతో శ్రీ మహావిష్ణువులా కనిపిస్తాడు. అలా ఎందుకో? ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో చెప్తాను, చివరి వరకు చూడండి. కర్ణుడికి అశ్వత్థామకి ఉన్న సంబంధం ఏంటి? కల్కి మూవీలో అమితాబ్ కర్ణుడు నా మిత్రుడని చెప్తాడు. అయితే వీళ్ళిద్దరూ మిత్రులు ఎలా అయ్యారు? అయితే ఒకసారి ఏమైందంటే కర్ణుడు ఒకసారి ద్రోణాచార్యుడి దగ్గరికి శిక్షణ కోసం వస్తే, నువ్వు తక్కువ కులం వాడివి, నేను నీకు శిక్షణ ఇవ్వను అని అంటాడు. ఇది గమనించిన అశ్వత్థామ కర్ణుడిని అనుసరించి కర్ణుడు సొంతంగా శిక్షణ చేస్తుండగా కలిశాడు. అప్పుడు కర్ణుడికి ఇలా చెప్పాడు, మా నాన్నగారు అంతే, అర్జునుడు అంటేనే ఇష్టం. ఇక సొంత కొడుకైనా నాకంటే అర్జునుడికే సకల విద్యలు నేర్పిస్తాడు. ఇలా బాధలన్నీ కర్ణుడికి చెప్పి వాళ్ళిద్దరు గొప్ప స్నేహితులు అయిపోయారు. అశ్వత్థామ మరియు కర్ణుడు వీళ్ళిద్దరిలో ఒక ఒంటరితనం, వాళ్ళల్లో ఉన్న ప్రతిభను సొంత వాళ్ళకే గుర్తించడం లేదే అనే ఆలోచనతో వీళ్ళిద్దరూ చాలా గొప్ప స్నేహితులు అయిపోతారు. అయితే మహాభారతంలో కర్ణుడు చనిపోతాడు కదా, అర్జునుడు బాణంతో చంపుతాడు కదా, మళ్ళీ ఇప్పుడు ఎలా వచ్చాడు అనే డౌట్ అందరికీ వచ్చే ఉంటుంది. కల్కి మూవీలో అశ్వత్థామ బ్రతికి ఉన్నట్లు చూపించాడు, కానీ కర్ణుడు చనిపోయాడు. కానీ కర్ణుని ఎలా చూపించారంటే అది చూడడానికి ఎలా ఉందంటే, అశ్వత్థామ చనిపోబోతున్న సమయంలో కేవలం అశ్వత్థామని కాపాడేందుకు ప్రభాస్ని కర్ణుడు పూనాడు అంటే ఆవహించాడు అని చూపించారు. సో కర్ణునికి మరో జన్మ ఉందా లేదా అంటే ఉంది. అది ఎట్లా చెప్పాలంటే, ఒకసారి శ్రీకృష్ణుడు కర్ణుడి దానగుణాన్ని పరీక్షించడానికి బ్రాహ్మణ రూపంలో వచ్చి, నీవు నిజ జీవితంలో చేసిన పుణ్యం మొత్తం దానంగా ఇవ్వాలి అని కోరుతాడు. అయితే కర్ణుడు దానకర్ణుడు కాబట్టి నిజ జీవితంలో చేసిన దాన పుణ్య ఫలాన్ని అంతా ఇచ్చేస్తాడు. అందుకని కర్ణుడు చనిపోయాక అతనికి మోక్షం లభించదు. అయితే కర్ణుడి దానగుణానికి మెచ్చి శ్రీకృష్ణుడు కర్ణునితో ఇలా చెప్తాడు, కర్ణ, నీ తరువాత జన్మలో నీవు ఒక దైవ భక్తుడిగా పుట్టి ఈ ప్రపంచాన్ని కాపాడడంలో నీ పాత్ర పోషిస్తావు. అప్పుడు నువ్వు మోక్షాన్ని పొందుతావు అని అంటాడు. బహుశా అందుకనే శ్రీకృష్ణుడి వరం వల్ల కర్ణుడు మళ్ళీ ప్రభాస్ రూపంలో పుట్టాడు అని చెప్పవచ్చు. అయితే ఇది మనకు మూవీలో ఎట్లా చూపించారంటే, అశ్వత్థామని కాంప్లెక్స్ వాళ్ళు బంధించి అమ్మని తీసుకెళ్ళిపోతున్న సమయంలో కర్ణుడు ప్రభాస్లో ఆవహించి అమ్మని కాపాడుతాడు. బహుశా కర్ణుడు ఈ యుద్ధంలో కర్ణుడు అశ్వత్థామ వైపు నిలబడి ధర్మాన్ని కాపాడుతాడు అని అనుకుంటున్నాం. కల్కి మూవీ క్లైమాక్స్లో కమల్ హాసన్కి పవర్స్ వస్తాయి. ఎందువల్ల వస్తాయి అంటే, అతను హీరోయిన్ దీపిక కడుపులో పెరుగుతున్న బిడ్డ. అదే కల్కి భగవానుడు నుంచి 1 డ్రాప్ ఆఫ్ సిరం తీసుకుంటాడు. ఆ 1 డ్రాప్తోనే అన్ని పవర్స్ వస్తాయి. ఆ 1 డ్రాప్కి అన్ని పవర్స్ ఉంటే కల్కి భగవానుడు ఎంత పవర్ఫుల్లో కదా. ఇంకా కల్కి అర్జునుని గాంధీవాన్ని పట్టుకుని వాడే శక్తి కూడా వస్తుంది ఆ 1 డ్రాప్ వాడినందుకు. ఇదంతా అన్నమాట. అందుకే కమల్ హాసన్ని అలా చాలా పవర్ఫుల్గా చూపిస్తారు సినిమాలో క్లైమాక్స్లో. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.